మైసూరు వాళ్ళ దగ్గర పోయి హంపీలో అక్కడిక్కడ మీరు మీ దేశానికి తీసుకోపోండి, నేను మీ డబ్బులు మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పిన. వచ్చిన ఇంగ్లీష్ డబ్బులు కొద్ది ఇంగ్లీష్ వచ్చి వాళ్ళు అనుకున్న ఈడేవుడు పిచ్చోడు మాయంబడి పడినాడు. చివరిగా ఆ ప్రయత్నం ఫెయిల్ అయిపోయి గోవాలో ట్రైన్ ఎక్కితే దేవుడు హైదరాబాద్ తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఒక బైబిల్ కాలేజ్ అడ్రస్ కాడికి తీసుకుపోయింది దేవుడు నన్ను. జస్ట్ మీలాగా పనిచేసుకున్న ఒక వ్యక్తి చెప్తాను. హైదరాబాద్లో ఆ కాలేజీలో బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను అడ్రస్ కూడా ఇస్తాను, పాస్టర్ల నెంబర్లు కూడా ఇస్తాను, మీరు పోయి కనుక్కోండి. పలాని బ్రదర్ శాంతకుమారు మా కాడికి వచ్చి ఇట్లా చెప్పినాడు, కరెక్టేనా కాదా అని మీరు పోయి విచారణ చేయండి. ఇట్లా చేసిన వాళ్ళకు అన్ని ఖర్చులు నేను పోయి వచ్చిన తర్వాత నేను ఇస్తాను. హల్లెలూయా. అక్కడ నేను ఇలాగా కూలీ పని చేసుకోవడానికి మన మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఇప్పుడు అయిపోయినాయి. వేరే వేరే రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా లాంటి, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా బిల్డింగ్లు కట్టే దగ్గర గుడిసెలు వేసుకొని సిమెంట్ బ్యాగులతో ఇటుకలు చేసేవాళ్ళు. కొందరు ఎక్కువగా ఇటుకలు లేవు కానీ పట్టణం కాదు, ఎక్కువ బిల్డింగ్లలో పని చేసేవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి ఇంగ్లీషు ట్యూషన్ చెప్తా తల్లిదండ్రులు